ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు ఉదయకాలపు దేవుని వాగ్దానం మత్తాయి సువార్త అధ్యాయం 21, 2వ వచనం, 3వ వచనం. మీ ఎదుటనున్న గ్రామంనకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. చదివిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. అలనాడు గాడిద యొక్క కట్లను విప్పిన దేవుడు ఈరోజు నీవే శాపంలో, ఏ పాపంలో, ఏ బంధకాలలో, ఏ యొక్క ఇబ్బందుల చేత బాధపడుతున్నావో ప్రతి కట్లను నేను విప్పుతానని సెలవిస్తున్న దేవుడు. అవును, ఈ లోకంలో మన యొక్క పాపంలను, మన యొక్క శాపంలను, మన యొక్క బంధకములను, మన యొక్క బాధలను, ఇబ్బందులను, ఇరుకులను ఎవరూ కూడా విడిపించలేరు. కానీ ఆ దేవాది దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క గాడిద పిల్ల యొక్క కట్లను విప్పినట్టుగా నా కట్లను విప్పే దేవుడు మన గొప్ప దేవుడు. ఈ ఉదయకాల సమయంలో అవును, మనము దేవునికి మరి అవసరమై ఉన్నాము, దేవుని యొక్క పనివారమై ఉన్నాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పునరుత్థానమందు ఆ పునరుత్థానమై లేచిన దేవుని యొద్దకు వెళ్ళి దావీదు కుమారునికి జయము అని, ప్రభు పేరట వచ్చువారు స్తుతింపబడును గాక అని, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసినట్లు మనమందరము కూడా ఈ పరిశుద్ధ దినమందు ఆయన ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి సంఘంతో, సావాసంతో అందరం కూడా సంతోషంగా ఈ దినాన గడుపుదామని సెలవిస్తూ ఇట్టి వాక్యాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.